నమస్తే అందరు జబర్దస్త్ ఉన్నారులే. మరి ఇయాల్టి జబర్దస్త్ వంటలను నేను చేసేది బీరకాయ పొట్టు పచ్చడి. ముందుగా బీరకాయ తొక్కు తీసి కడిగి పెట్టుకోవాలి. వాటికి నారలు వస్తాయి గట్లా, అవి తీసి పడేయాలి. పొయ్యి పైన బాండి పెట్టి దాంట్లో ఇంత నూనె పోయాలి. దాంట్లో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, పసుపు, కోసిన పచ్చిమిర్చి వేసి మంచిగా కలపాలి. ఇప్పుడు ఒక ముచ్చట ఏంటంటే, బీరకాయ తిని పొట్టు పడేసేటోళ్ళు ఉంటారులే, వాళ్ళ కోసమే ఈ రెసిపీ. ఇక ఆ పొట్టుల ఫైబర్ మంచిగా ఉంటుంది, ఇంకా వేరే న్యూట్రియన్స్ గిట్ట ఉంటాయి. ఈడ అవి మంచిగా ఎగినాయి. అట్లా కలర్ మారినాక తీసి మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బాలి. మళ్ళీ బాండిలా ఇంత నూనె వేసి కడిగిన బీరకాయ తొక్కు వేసి మంచిగా కలపాలి. పచ్చివాసన పోయే వరకు జరంతసేపు మూత పెట్టి ఉంచుదాం. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసి కడిగి అందులో వేసి మంచిగా కలపాలి. గది మంచిగా కలిపినాక మూత పెట్టి ఉంచాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇట్లా కలర్ మారితే మంచిగా వేగినట్టే. ఇక గది తీసి ఇందాక మనం పోపు పట్టిన మిక్సీ జార్లో వేయాలి. అందులో జరంత ఉప్పు, గిన్నె నీళ్ళు పోసి మెత్తగా రుబ్బాలి. బీరకాయ తొక్కు పచ్చడి రెడీ. నచ్చితే లైక్ చేసి షేర్ చేసుడు మాత్రం మర్చిపోద్దు. మీరు గిట్ట ట్రై చేసి ఎట్లుందో కమెంట్ చేయుర్రి. ఇంకిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టుర్రి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.